నటరాజన్న గారు, నా మిత్రుడు శశికాంత్ గారు, రామకృష్ణారెడ్డి గారు, భీమన్న గౌర్ గారు మరియు మృత్యుంజయ గారు అందరికీ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసి విజయవంతం చేసినందుకు గాను వివిధ క్లబ్ల నుంచి వచ్చిన వాళ్ళు కానీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, నా మిత్రుడు సాకేత్ చెప్పినట్టుగా మా పైన ఉంచినటువంటి బాధ్యతను ఖచ్చితంగా నిర్వహిస్తామని తెలియజేసుకుంటూ, 30 నుంచి 40 సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి మన లయన్స్ క్లబ్, మేము 8వ తరగతో 10వ తరగతో ఇంటర్లో చదివేటప్పుడు మా నాన్నగారు అటువంటి దాసప్ప సార్ మమ్మల్ని అప్పట్లో స్కూటర్ పైన ఇన్స్టాలేషన్ కార్యక్రమానికి తీసుకెళ్ళేవారు. అప్పుడు మమ్మల్ని తీసుకెళ్ళేది కార్యక్రమానికి చూడడానికి కాదు, కార్యక్రమం అయిపోయిన తర్వాత కార్యక్రమానికి వచ్చినటువంటి విఐపీలకు సర్వీస్ చేయడానికి, అంటే వాళ్ళకు భోజనం పెట్టడానికి కానీ, వాటర్ అందించడానికి కానీ, ఇతర కార్యక్రమాలకి. అంటే అప్పుడు ఇప్పుడున్నంతటువంటి ఫెసిలిటీస్ లేవు, డబ్బులు లేవు, మనము వాలంటీర్స్ని పెట్టుకోలేము, వర్కర్స్ని పెట్టుకోలేము. సో అప్పుడు మమ్మల్ని ఈ కార్యక్రమానికి తీసుకెళ్ళేవారు. సో అది తర్వాత కొన్నిసార్లు మమ్మల్ని మేము డాక్టర్ అయిన తర్వాత కొన్నిసార్లు డాక్టర్స్ డే సందర్భంగా లయన్స్ క్లబ్ వాళ్ళు సన్మానించడము, దాని తర్వాత రీసెంట్గా మెంబర్ కావడము, అదే క్లబ్కు ఈరోజు ప్రెసిడెంట్ కావడము ఒక గర్వకారణం. అయితే రెండవది, మరి ఇంతదానికి మనం సంతోషపడితే 40 సంవత్సరాల ఈ లయన్స్ క్లబ్ను నడిపినందుకు మన జిల్లాలోనే దీనికి ఒక ప్రత్యేక స్థానము కల్పించినందుకు ఫౌండర్గా, ఒక పిల్లర్గా, అందరికీ ఇన్స్పిరేషన్గా ఉంది అంటే దీనికి ఒకరు గౌరవనీయులైనటువంటి గురునాథ్ రెడ్డి గారు. కొడంగల్ క్లబ్ అంటేనే గురునాథ్ రెడ్డి గారు. సో 40 సంవత్సరాలు ఏకఛత్రాధిపతంగా ఫైనాన్షియల్గా కానీ, మోరల్గా కానీ, సర్వీస్ పరంగా కానీ అన్ని సేవలు అందించుకుంటూ ఇంత వయసు వచ్చినా కూడా ఇంకా కూడా మనకు వెనుక ఉండి ముందుండి అన్ని నడిపిస్తున్నందుకు మనం అందరం కూడా వాళ్ళని అభినందించవలసిందిగా కోరుచున్నాం. దాని తర్వాత గత 30 సంవత్సరాల నుంచి కూడా మామూలుగా ఎవరైనా లైన్ మెంబర్ ఏంటంటే 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు అయిన తర్వాత ఒక రకమైనటువంటి బోర్ రావడము, విరక్తి రావడము, మళ్ళీ డిస్కంటిన్యూ చేయడం ఉంటుంది. కానీ కొడంగల్ లైన్ క్లబ్లో కంటిన్యూగా ముద్దప్ప దేశ్ముఖ్ గారు కానీ, వెంకటరెడ్డి దేశ్ముఖ్ గారు కానీ, రామరెడ్డి గారు గారండి, భాస్కర్ సార్ గారు కానీ, ఇట్లా పేరున దాదాపు నేను 30 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల నుంచి చూస్తూనే ఉన్నాను. కొద్ది కూడా అలసిపోకుండా, ఒక బోరుగా ఫీల్ కాకుండా, ఎక్కడ కూడా వెనుకం చేయకుండా సేవలు అందించుకుంటూ ఇప్పుడు ఆ స్థానాన్ని నాకు, మురారికి, మరి డాక్టర్ సాకేత్కు అందించిందంటే మా మీద చాలా వాళ్ళు హోప్స్ పెట్టుకున్నారు. దాన్ని ఎక్కడ కూడా మేము వెనుకంజ వేయకుండా మేము మీ కోరికను తప్పకుండా నెరవేరుస్తామని కోరుకుంటున్నాం. అదేవిధంగా ఈరోజు దాదాపు 11 మంది కొత్త మెంబర్స్ అయినారు. దాంట్లో దాదాపు ఒక 7-8 మంది నా చిన్ననాటి ఫ్రెండ్స్. అంటే ఇంచుమించు మేము 5th క్లాస్ 6th క్లాస్ నుంచి ఇంకా 1వ తరగతి నుంచి ఉన్నటువంటి ఫ్రెండ్స్ నాకు. అదే ఫ్రెండ్షిప్ మాతో ఇప్పటివరకు కంటిన్యూయేషన్ అయింది. ఈరోజు నేను లైన్ ప్రెసిడెంట్ అయినా అంటే వాళ్ళంతకు వాళ్ళు ముందుకు వచ్చి మేము కూడా మెంబర్షిప్ తీసుకుంటామని చెప్పేసి తీసుకోవడం జరిగింది. వాళ్ళకు కూడా పేరు నా ఫ్రెండ్స్ అందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను, అభినందనలు తెలియజేసుకుంటున్నాను. కాకపోతే మేము చేసే ప్రతి కార్యక్రమంలో కూడా మీరు పాల్గొని మాకు సహకారం అందించాలని వాళ్ళందరినీ కూడా కోరుకుంటున్నాను. సో ఈ కార్యక్రమానికి వివిధ క్లబ్ల నుంచి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఎక్కువ టైం తీసుకోదలుచుకోలేము కాబట్టి మేము ఒక డిఫరెంట్గా కొత్త కార్యక్రమాలను మాత్రం ఖచ్చితంగా చేపడతామని
నేను ఖచ్చితంగా చెప్పుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు చేసుకుంటున్నాను. అదేవిధంగా ఇంతకుముందు డాక్టర్ శశికాంత్ చెప్పారు, 2001లో మేమిద్దరము అప్పుడు ఉన్నటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి సీఎం గారు ఉన్నారు. అప్పుడు మేము ఆయన ప్రెసిడెంట్, నేను సెక్రటరీ, స్టేట్ కాంట్రాక్ట్ డాక్టర్స్ యూనియన్. సో దాదాపు రాష్ట్రమంతా తిరిగి వైఎస్ రాజశేఖర రెడ్డి దగ్గరికి దాదాపు 4-5 సార్లు ఆయన దగ్గరికి పోయి ఎన్నో విధాలుగా మేము పోరాడి, అప్పట్లో 5-6 సంవత్సరాలు డాక్టర్స్ రిక్రూట్మెంటే జరగలేదు. మేమిద్దరమే ముందుండి ఫస్ట్ టైం రాజశేఖర రెడ్డి వచ్చిన తర్వాత 700 పోస్టులు ఫిల్అప్ చేయించాం. దాంట్లో మొట్టమొదటి 5లో మేమిద్దరం ఉన్నాం. సో అటువంటి డాక్టర్ శశికాంత్ గారి ఆధ్వర్యంలో నేను ప్రెసిడెంట్ కావడం ఇది ఒక రకమైనటువంటి సంతోషకరమైన విషయము. ముఖ్యంగా లయన్స్ క్లబ్లో నాకు ఇన్స్పిరేషను, నన్ను వెనుకుండి ఖచ్చితంగా నువ్వు కావాలి, భవిష్యత్తులో ఇంకా మంచి మంచి పోస్టులు నువ్వు అనుభవించాలి అని నాకు సహకారం అందిస్తున్నటువంటి, ఎంకరేజ్మెంట్ చేస్తున్నటువంటి మా నటరాజ్ సార్ గారిని ఎల్లవేళలా కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తుంటూ, ఇంకా ఎవరైనా పేర్లు మర్చిపోయినా కూడా తప్పుగా భావించద్దు. ముఖ్యంగా పత్రికా విలేకరులకు అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.